నా పేరు నిరూప్. 30 సంవత్సరాల పాటు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, కింది కోర్టులలో ప్రాక్టీస్ చేయడం ఒకటి, మళ్ళీ అన్నిటికైనా హైయెస్ట్ కోర్టు అపెక్స్ కోర్టులో పనిచేయడము టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అక్కడ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ అన్నీ కూడా మన రాజ్యాంగానికి సంబంధించిన ఇష్యూస్ అన్ని, తెలంగాణ ఏర్పాటే కావచ్చు, ఏది ఫస్ట్ ఆర్టికల్ 1 ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ నుంచి మొదలు పెడితే ఆర్టికల్ 3, ఈ ఆర్టికల్ కింద అయితే తెలంగాణ ఏర్పాటైందో, ఏదైతే ఆ ఏర్పాటు చేసే ప్రక్రియ ఉందో ఆర్టికల్ 3లో, సో ఆర్టికల్ 1 to 3 ఈ తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు మనం ఎంతో అధ్యయనం చేసినాం. అయితే కాన్స్టిట్యూషన్ ఇప్పుడు ఇది ఈరోజు సందర్భము మన సునీల్ తీసుకున్న ఇనిషియేటివ్, ద రూరల్ లా ఫామ్ అనేది, ఇది ఢిల్లీలో ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి మాకు కూడా ఇది కొత్త కాన్సెప్ట్. ఈ లా ఫామ్ అనేది అర్బన్ కాన్సెప్ట్, ఇంగ్లీష్ వాళ్ళు ఇచ్చిపోయిన కాన్సెప్ట్. ఇక్కడ కూడా నిజాం టైంలో ఒక్క లా ఫామ్ ఉండేది. హిస్టారికల్గా చూస్తే పాషా అండ్ కంపెనీ అని, నిజాం వ్యవహారాలన్నీ, ఆయన లీగల్ అఫేర్స్ అన్నీ కూడా పాషా అండ్ కంపెనీ చూసేది, ఒకటే లా ఫామ్. వీళ్ళకి పోటీగా అప్పుడప్పుడు, ఎందుకంటే లా ఫామ్స్ ఇంగ్లీష్ వాళ్ళు స్థాపించింది చెన్నైలో, మెడ్రాస్లో, కలకట్టాలో, మళ్ళీ బాంబేలో, ఎక్కువ మటుకు బాంబే. అయితే ఈ పాషా అండ్ కంపెనీ అనేది అన్ని వ్యవహారాలు, ఒకవేళ నిజాంది విల్డీడ్ కూడా చూసినా వాళ్ళు తయారు చేసిన విల్డీడ్, కానీ ఏది తయారు చేసినా వాళ్ళు తీసుకెళ్ళి బాంబేలో ముల్లా అండ్ ముల్లాకు చూపించేది. తర్వాత ఈ పాషా అండ్ కంపెనీ ముల్లా అండ్ ముల్లాలో మర్జ్ అయిపోయింది. ఇది హిస్టరీ. ఇక్కడ లా ఫామ్స్ లేదని కాదు, ఏ కేసులో కూడా పాషా అండ్ కంపెనీ నిజాం తరఫు నుంచి అపేర్ అవుతున్నారంటే అదర్ సైడ్ ఒక ఇంగ్లీష్ కంపెనీ ఉంది, కింగ్ అండ్ ప్యాట్రిజ్. ఆ కింగ్ అండ్ ప్యాట్రిజ్ అనేది కూడా ఈ రోజు వరకు ఉంది ఇండియాలో. ఇంగ్లీష్ వాళ్ళు స్థాపించిన ఏ లా ఫామ్ కూడా ఇక్కడ నుంచి పోలేదు ఈ రోజు వరకు. లిటిల్ అండ్ కంపెనీ కానీ, లేక క్రాఫర్డ్ బేలీ కానీ, ఇవన్నీ ఉన్నాయి, ఈ రోజు కూడా ఉన్నాయి బాంబేలో. సో అంత అవసరం ఉన్నది లా ఫామ్ అనేది. అదే కాక ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వచ్చిన తర్వాత ఏదైతే గ్యాట్స్ అంటారో, ఆ గ్యాట్స్ కింద ఎన్నో మార్పులు వచ్చింది. 2 రంగాలలో రెండు ప్రొఫెషన్స్లో మనం చాలా మార్పులు చూసినాం. ఒకటి చార్టెడ్ అకౌంటెంట్స్లో, వెనకటి కూడా ఏ విధంగా అయితే లా చేయాలంటే లండన్ పోవాల్సి వస్తుందనో, చార్టెడ్ అకౌంటెన్సీ కూడా చేయడానికి లండన్ పోవాల్సి వస్తుంది. అయితే చార్టెడ్ అకౌంటెన్సీ దాంట్లో గ్యాట్స్ అంటే మీకు తెలుసు, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ సర్వీసెస్ అనేది, లీగల్ సర్వీసెస్ కూడా దాంట్లోనే కవర్ అవుతాయి. కానీ ఎంతవరకు అయితే బ్యాంకింగ్ సెక్టర్లో ఇంప్లిమెంట్ చేసినారు, లేక చార్టెడ్ అకౌంటెన్సీ ఫార్మ్స్ లో ఇంప్లిమెంట్ చేసినారు, లీగల్ ఫార్మ్స్ రెజిస్ట్ చేస్తున్నాయి, ఫారెన్ ఫార్మ్స్ని రానివ్వద్దని. ఇండియాలో ఉన్న లా ఫార్మ్స్ అన్ని కలిసి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసుకొని వాళ్ళు రెజిస్ట్ చేస్తున్నారు, ఫారెన్ లా ఫార్మ్స్ రావద్దని. కానీ అది అయ్యే పని కాదు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ తెచ్చినప్పుడు వాళ్ళందరినీ తీసుకొని వస్తారు. ఈరోజు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ది కరెక్ట్ పిక్చర్ కావాలంటే జేఎల్ఎల్ పోవాలి. అందరికీ తెలుసో లేదు, జేఎల్ఎల్ మొత్తం ఫామ్ అది జాన్స్ లాంగ్ అండ్ లసాల్ అనే ఒక పేరు. ఇట్స్ ఏ అమెరికన్. ఇది ఒక రియల్ ఎస్టేట్ అసెస్మెంట్ కూడా. అంటే నేను అంటున్నది ఏంటంటే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళ లాయర్లను తీసుకొచ్చుకుంటారు, వాళ్ళ అకౌంటెంట్స్ని తెచ్చుకుంటారు, వాళ్ళ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ని తెచ్చుకుంటారు, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్ని తెచ్చుకుంటారు. అందుకొరకే లీగల్ ఫీల్డ్లో కూడా వాళ్ళు రాక మొదలే మనం అన్ని సరిపెట్టుకోవాలి. కానీ రూరల్ ఏరియాస్ వరకు ఇప్పుడు ఈ అర్బన్, ఈ మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియా వర్సెస్ భారత్ అనేది ప్రాబ్లం. ఈ లా ఫామ్ అర్బన్ కాన్సెప్ట్, కానీ రూరల్ ఏరియాస్ తీసుకెళ్లాలా లేదా? కానీ అర్బనైజేషన్ని మనం అవాయిడ్ చేయలేము. ఇప్పుడు చూస్తూ ఆల్మోస్ట్ 60% ఆఫ్ ఇండియా అర్బనైజ్డ్. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ సిటీ. హైదరాబాదే చూడండి, ఇంత తక్కువ టైంలో ఇంత ఎక్స్పాండ్ అవుతుందని ఎవరు అనుకోరు. ఏ ప్లానింగ్ లా దీనికి అప్లై కాదు. ప్లానింగ్ లా ప్రకారం ఇట్లా 10 రెట్లు పెరిగేది ప్లానింగ్ లో, ఏ ప్లానింగ్ స్కీమ్లో కూడా మనం అకామిడేట్ చేయలేము. ఇట్స్ మ్యాడ్ రష్ ఫర్ అర్బనైజేషన్. మరి అర్బనైజేషన్ ఉన్నప్పుడు, లా ఫామ్ అర్బన్ కాన్సెప్ట్ అన్నప్పుడు, ఇప్పుడు పురా అంటున్నాం. పురా అంటే ఏంది? ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. గమ్మత్ అది. రూరల్ రిక్వైర్మెంట్ వేరు, అర్బన్ ఎమ్యూనిటీస్ వేరు. బట్ ఆ స్కీమ్ ఉంది గవర్నమెంట్ది, ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. అదేవిధంగా సునీల్ కూడా ఇది ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చినాడు. గ్యాట్స్ ఇంప్లిమెంట్ కాక మొదలు, ఫారెన్ లా ఫార్మ్స్ ఇండియాకి రాక మొదలు మనది ఒక ఇండిజినస్ వెరైటీ ఉండాలి. ఇప్పుడు లేదు, బాంబేలో కానీ ఢిల్లీలో కానీ అన్ని ఇంగ్లీష్ వాళ్ళు వదిలిపెట్టిన లా ఫార్మ్స్.
ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినాను పాషా అండ్ కంపెనీ పోయి ముల్లా అండ్ ముల్లాలో మర్జ్ అయిందని. ఈ రోజు ముల్లా అండ్ ముల్లా ఇంకొక అమెరికన్ లా ఫామ్ తోటి మర్జ్ అయ్యి. సో అన్ని ఈ మర్జర్స్ అక్విజిషన్స్ అనేటి ఇండస్ట్రీలోనే కాదు అన్నిట్లో అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 4 చార్టెడ్ అకౌంటెన్సీ ఫార్మ్స్. ఈ ప్రపంచంలో ఉన్న అందరు చార్టెడ్ అకౌంటెంట్స్ దే వర్క్ ఓన్లీ ఫర్ 4 లా ఫార్మ్స్: ప్రైస్ వాటర్ హౌస్ కూపర్, ఎర్న్స్ట్ అండ్ యంగ్, ఆర్థర్ ఆండర్సన్, ఇంకేదో ఉంది 4 చార్టెడ్ అకౌంటెన్సీ ఫార్మ్స్. అదేవిధంగా రేపటి నాడు అందరు లాయర్లు కూడా కొన్ని లా ఫార్మ్స్ కొరకు పనిచేయవలసి వస్తుందా అనే ఆలోచన వస్తుంది. కానీ ఇండియాని ట్యాకిల్ చేయడం అంత ఈజీ కాదు. వేరే దేశాలు ఇండియాని, రూరల్ ఇండియాని అర్థం చేసుకునేది వదిలేయండి, కానీ అర్బన్ ఇండియాకి అర్థం కాదు రూరల్ ఇండియా అంటే ఏంటంటే. సో ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్. సో ఈ రూరల్ ఏరియాస్లో కాన్స్టిట్యూషన్ యొక్క ప్రాబ్లం, మేజర్ హ్యాండిక్యాప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఇది మనం ప్రజల వరకు తీసుకెళ్ళలేకపోయాం. దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఏరియాని ఆక్రమించుకుందామంటే నీ దగ్గర నేవీ ఉండొచ్చు, ఎయిర్ ఫోర్స్ ఉండొచ్చు, కానీ ఆఖరి పోయాడ జెండా వాతేది ఒక సోల్జర్. సో వాట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నీడ్స్ ఇస్ ఫుడ్ సోల్జర్స్. ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఫుడ్ సోల్జర్ లేడు. కాన్స్టిట్యూషన్ పట్టుకొని ప్రతి ఊర్లో ఒక విగ్రహం పెట్టి ఆయన చేతిలో ఆ కాన్స్టిట్యూషన్ పుస్తకం పెడితే కాన్స్టిట్యూషన్ గురించి జ్ఞానం రాదు. అండ్ ఏమున్నదో చదివి వినిపించాలి. ఇట్ షుడ్ బి ఇన్క్లూసివ్ కాన్స్టిట్యూషన్. అందరిని ఎట్లా కలుపుకొని పోవాలి. ఒక పేదోడు కానీ, ఆర్ఫన్ కానీ, ఒక ప్రాస్టిట్యూటే కానీ వచ్చి కాన్స్టిట్యూషన్లో నాకు ఏ ప్రొటెక్షన్ దొరుకుతుందంటే యూ షుడ్ బి ఏబుల్ టు గివ్ అన్ ఆన్సర్. ఏం లేదు, ఒక విగ్రహం పెట్టాలి, ఆయన చేతిలో కాన్స్టిట్యూషన్ పుస్తకం పెట్టేయాలి, ఫినిష్. కాన్స్టిట్యూషన్ దేశమంతా కాన్స్టిట్యూషన్ గురించి నాలెడ్జ్ ఉన్నది, దాని లిటరసీ ఉందని అనుకోవడం. ఇది టోటలీ అంబేద్కర్ మోర్ దాన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చుడు కంటే ఎక్కువ హీ వాజ్ ఎ హ్యూమనిస్ట్, దానికంటే ఎక్కువ ఎకానమిస్ట్. అవన్నీ మర్చిపోయి వీ హ్యావ్ మేడ్ హిమ్ ఏ ఐకాన్. వీ హ్యావ్ మేడ్ హిమ్ ఏ స్టాచ్యూ. యాక్చువల్లీ ఒక ప్రాణం ఉన్న మనిషిని చంపేసి స్టాచ్యూగా పెట్టుకొని దాన్ని పూజిస్తున్నాం. అది కాదు. వీ హ్యావ్ టు రీడ్ ద కాన్స్టిట్యూషన్. అందులో ఏముంది, ఆయన కాన్స్టిట్యూషన్ ఏదైతే కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఇచ్చిపోయినారో అది ఫైనల్ కాదు. ఇట్ హ్యాస్ టు గ్రో. ఆర్టికల్ 3 చూడండి ఎంత ఓపెన్ ఉంది. ఎందుకంటే స్టేట్ ఫార్మేషన్ ఇండియా ఈజ్ నాట్ యెట్ బార్న్. ఇండియా ఈజ్ ఇన్ ద మేకింగ్. ఇట్స్ నాట్ ఈజీ. ఏదైతే స్టేట్ ఫార్మేషన్ ఉందో, లేక ఒక కన్సెప్ట్ ఆఫ్ నేషన్ ఉందో, ఇంత డైవర్స్ కంట్రీని ఒక దగ్గర తేవడం, అది కాన్స్టిట్యూషన్ కింద. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. ఇండియా ఇస్ స్టిల్ ఇన్ ద మేకింగ్. ఎవరన్నా సుప్రీంకోర్టులో గొప్ప కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, ఎవరు, ఫలీ నరిమన్. ఆయన అంటాడు ఇండియా ఇస్ నాట్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఇట్స్ స్టిల్ ఏ యూనియన్ ఆఫ్ టెరిటరీస్. ఒక స్టేట్ కావడానికి, ఒక నేషన్ కావడానికి దేర్ ఆర్ సర్టన్ క్వాలిఫికేషన్స్. ఒక సిటిజన్ అని చెప్పుకోవడానికి టుడే నన్ను అడిగితే ఆర్ యు సిటిజన్ అంటే సిగ్గైతుంది నాకు. ఐఎమ్ నాట్ అ సిటిజన్ స్టిల్, ఐఎమ్ స్టిల్ ఎ ఓటర్, ఐఎమ్ వెయిటింగ్ టు బికమ్ ఎ సిటిజన్. No, I'm not blaming, స్టేట్ని బ్లేమ్ చేయడం లేదు. స్టేట్ హ్యాస్ రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ మీ యాజ్ ఎ సిటిజన్, బట్ యాజ్ ఎ సిటిజన్ ఆల్సో ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ, ఐ హ్యావ్ డ్యూటీస్. అవి నేను నిర్వహిస్తున్నానా? ఐఎమ్ స్టిల్ ఎ ఓటర్. ఐఎమ్ వెయిటింగ్ టు బికమ్ ఎ సిటిజన్. ఐఎమ్ వెయిటింగ్ టు సీ ఇండియా యాజ్ ఎ నేషన్. ఇట్స్ స్టిల్ నాట్ ఎ నేషన్. నేను ఊరికే ఇమోషన్ అయి మాట్లాడతలేము. ఐ బీన్ అడ్వకేట్ జనరల్ మేఘాలయ నార్త్ ఈస్ట్లో. అక్కడ ఛార్జ్ తీసుకొని పోతే నా కోర్టు కాంపౌండ్ మీద రాసి ఉండే ఐఎమ్ కాశీ బై బర్త్, ఇండియన్ బై యాక్సిడెంట్. నేను లోపల స్వేరింగ్కి పోతున్నాను. ఇది ఇండియా. నేను అడిగినాను అక్కడ, ఇదేంది ఇట్లా రాసినాడని. అదంతా వదిలేయండి సార్, 14 సంవత్సరాలు అయింది. 2000 తర్వాత 2014 వరకు ఇండిపెండెన్స్ డేనే జరుపుకోలేదు షిల్లాంగ్లో. ఇండిపెండెన్స్ డే నాడు దెర్ ఈస్ ఎ కర్ఫ్యూ. నౌ ఇస్ దిస్ ద ఇండియా దట్ మేము పాఠాలలో చదువుకున్నది, క్లాస్ రూమ్లో విన్న విషయాలు? నార్త్ ఈస్ట్ జనగణమననే లేదు. వాట్ ఆర్ వి సేయింగ్? Why will they feel, how will they identify themselves with India? Northeast is not in your national anthem. So these are all serious issues. వాళ్ళు అప్పుడు మేము కూడా విద్యార్థి దశలో చాలా క్రిటికల్గా ఉండేది కాన్స్టిట్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరు రిప్రజెంట్ చేసినారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ మెంట్ ఓన్లీ ఫర్ బ్రిటిష్ ఇండియా. నన్ ఆఫ్ ది ప్రిన్స్లీ స్టేట్స్ పార్టిసిపేటెడ్. ఒక ఎలీట్ ఒక దగ్గరకు వచ్చి కాన్స్టిట్యూషన్ తయారు చేసినారు, ఫైన్. దట్స్ నాట్ ద అల్టిమేట్. అందులో మనం అర్థం పోయాలి. కాన్స్టిట్యూషన్ వాళ్ళకు ఒక వెసల్ ఇచ్చిపోయినారు. ఆ వెసల్లో మన ఏదైతే జీవన విధానం ఉందో, మన ఎవ్రీడే లైఫ్ ఉందో, ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కాన్స్టిట్యూషన్లో వెతకాలి. అందులో అర్థం లేకుంటే అర్థం ఇవ్వాలి. సో ఫైనల్గా దీన్ని సమప్ చేయాలంటే ఈ దేశం ప్రొడ్యూస్ చేసిన గొప్ప కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ నాని పాల్కివాలా.
పాల్కీవాలా అనేది we have a great constitution but we do not have the ability to keep it. We have a great heritage in the form of a constitution but we do not cherish it. And this is a great nation but which has still not realized its potential. ఆయన అన్న మాటలు ఇన్ఫాక్ట్ అది ఎగ్జాక్ట్ వర్బాటం ఎగ్జాక్ట్ వర్బాటం వర్డ్స్ నా దగ్గర ఉన్నాయి. లాస్ట్ చనిపోక మొదలు పాల్కీవాలా ఏమన్నాడంటే ఆయన రాసిన లెటర్ మనందరికి ఆరు సెంటెన్స్లే టు మై కంట్రీమెన్ who gave unto themselves the constitution but not the ability to keep it, who inherited a resplendent heritage but not the wisdom to cherish it, who suffer and endure in patience without perception of their potential. నాని పాల్కీవాలా ఇంతకంటే గొప్ప వ్యక్తి ఈ దేశం ప్రొడ్యూస్ చేసిందని నేను అనుకోను. ఆయన అర్థం ఇచ్చినాడు. బేసిక్ స్ట్రక్చర్ అనే పదం కనుక్కున్నాడు. కాన్స్టిట్యూషన్లో ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉంది, అందులో డెమోక్రసీ ఉంటుంది, రూల్ ఆఫ్ లా ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉంటుంది, ఎలక్షన్స్ ఉంటాయి అని, ఫెడరలిజం అనేది ఉంటుంది. కాన్స్టిట్యూషన్కి అర్థం ఇచ్చిండు ఆయన. బేసిక్ స్ట్రక్చర్ అనే పదంని ఈ ఇన్వెంటెడ్ దట్ వర్డ్ అండ్ సేవ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. And this is Anchor Tejashu. Please do subscribe Shadow TV.